వెల్కమ్ టు V6 స్పెషల్ డిబేట్. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని మనం చూస్తున్నాం. మొదట బాలాకోట్ స్థావరం పైన ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఆ తర్వాత నిన్న పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విమానాలు మన గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పరిస్థితుల్లో మన ఎయిర్ ఫోర్స్ దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక F-16 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేసింది. అయితే ఆ క్రమంలో అభినందన్ వర్ధమాన్ శత్రువుల చేతికి చిక్కారు. సో అభినందన్ వర్ధమాన్ విడుదల చేయాలంటే అభినందన్ వర్ధమాన్ విడుదలకున్న ఆప్షన్స్ ఏంటి, జెనీవా కన్వెన్షన్ ఏం చెప్తోంది, ఈ అంశాలపై మనతో పాటు చర్చించేందుకు కన్నగంటి రమేష్ గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్, భద్రతా వ్యవహారాల నిపుణులు, అదేవిధంగా పెండ్యాల సతీష్ గారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ రీసెర్చ్ చేశారు. ముందుగా కన్నగంటి రమేష్ గారు, ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ రిలీజ్కున్న ఆప్షన్స్ ఏంటి? అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, 1999లో కార్గిల్ వార్లో నచికేత అప్పుడు 8 days తర్వాత విడుదల చేశారు. ఇప్పుడు అటువంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయా? ఓకే సార్, ఇప్పుడు జెనీవా కన్వెన్షన్ ప్రకారం 1949లో సిగ్నేచర్ అయిందండి భరత్ గారు. 1949లో అయితే పాకిస్తాన్ 1951లోనే మెంబర్ అయింది జెనీవా కన్వెన్షన్లో కూడా. సో దాన్ని బట్టి అయినా సరే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవంగా చూస్తాం అనేది ఒకటి, వాళ్ళకి ప్రాణహాని కనుగొనకుండా ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారము ఇన్వెస్టిగేట్ చేయటం కానీ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ POW కానీ జరగాలి. మనం ఇదివరకు చూసుకుంటే గతంలో 1971లో కూడా వెన్ వీ హ్యాడ్ ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్, అప్పుడు పాకిస్తాన్లో మన వాళ్ళు చాలామంది ప్రిజనర్స్ ఆఫ్ వార్గా మిగిలిపోయారు. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ కూడా తెలియదు. పాకిస్తాన్ యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు మన అభినందన్ ఎవరైతే ఉన్నారో, మన MiG-21 నడిపిన అభినందన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి, ఆయనకి పెద్ద హాని కలిగించకుండా జాగ్రత్తగానే ట్రీట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంటెన్షన్స్ ఏంటంటే, డిప్లొమాటిక్గా చాలా పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరిగింది మిగతా దేశాల నుంచి. ఏమనంటే, ఇండియా ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ ద టెర్రర్ క్యాంప్స్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఓన్లీ, బట్ నో సివిలియన్ డ్యామేజ్ ఆర్ నో మిలిటరీ ఇంటెంట్ అనేది మనం నాన్ మిలిటరీ యాక్షన్గా ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్. సో దాని ప్రకారము by showing Abhinandan, the brave pilot who has been caught or who has been in Pakistan now in the hands of Pakistani military, he has been treated well, he is okay, he is safe. అతన్ని ఎలా తీసుకురావాలనే దాని మీద ఈ జెనీవా కన్వెన్షన్ ప్రకారము తప్పనిసరిగా అతని మీద ఎటువంటి హింసాత్మక చర్యలకు పాల్పడకుండా, ఎటువంటి అతని మీద వైలెన్స్ ఉపయోగించకుండా, వితౌట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, పాకిస్తాన్ కెనాట్ అండ్ షుడ్ నాట్ అండ్ మస్ట్ నాట్ indulge in any violent activities against him. So we have that Geneva Convention follow అయితే పాకిస్తాన్, we can get him back, number 1. Number 2, prisoner of wars ని తీసుకురావడానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిశీలించినప్పుడు మనం కూడా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి. ఇండియా ఆల్సో డిప్లొమాటికల్లీ షుడ్ పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ పాకిస్తాన్ టు బ్రింగ్ బ్యాక్ అభినందన్, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు కూడా అభినందన్ని ఇబ్బంది పెట్టే ఇంటెంట్ లేదు. ఎందుకంటే దే ఆర్ ఆల్సో విల్లింగ్ టు, దే నో దే కెనాట్ విన్ ఓవర్ ఏ వార్ అగేన్స్ట్ ఇండియా బికాస్ బోత్ ఆర్ న్యూక్లియర్ పవర్స్. సో ఆ విధంగా మనకి డిటరెన్స్ కెపాసిటీ ఉంది. వాట్ ఈస్ డిటరెన్స్? డిటరెన్స్ అంటే ద కెపాసిటీ టు ప్రొటెక్ట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఎనిమీ కంట్రీస్ అటాక్. సో మనకున్న న్యూక్లియర్ క్యాపబిలిటీ మూలన, డిటరెన్స్ కెపాసిటీ మూలన బోత్ ద నేషన్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు గెట్ ఇన్ టు ఫుల్ టైమ్ ట్రెడిషనల్ వార్ఫేర్ మోడ్. సాంప్రదాయబద్ధంగా పాత పద్ధతిలో జరిగే వారికి అసలు ఆస్కారమే లేదు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే యుద్ధం అనేది ఇప్పుడు కొత్త రూపాంతరం. ఇప్పుడు బార్డర్ లో యుద్ధం జరగట్లేదు, అంతా ఎయిర్ స్ట్రైక్స్. ఇప్పుడు ఇన్ఫాంట్రీ వెళ్ళి నడుచుకుంటా, సైనిక కవాతు జరిగి ఆ ఇన్ఫాంట్రీ వెళ్ళి ఆర్టిలరీతో కొట్టే అవకాశం లేదు ఇప్పుడు. అంతా ఏంటంటే మహా అయితే టార్గెటెడ్గా మనము వీ ఫౌండ్ అవుట్ ది మెయిన్ నవ్ సెంటర్స్ ఆఫ్ టెర్రర్ క్యాంప్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని మనం ఇంకొక అడుగు ముందలకేసి ఆఫ్ పాక్ బోర్డర్ మధ్యలో ఉన్న వాటిని కూడా కొట్టాలి. భరత్ గారు, మూలాలతో గనక ఈ టెర్రరిజాన్ని పెకిలించకపోతే ఇది ఒక ఆపర్చునిటీ, ఇండియా ముందులో ఉన్న గ్రేట్ ఆపర్చునిటీ. ఇప్పుడు గనక మనం ఆ నెహ్రూ గారు చేసిన తప్పులు కానీ, ఆ రోజుల్లో చైనాతో చేసిన తప్పులు కానీ, ఏది నెహ్రూయన్ ఫారెన్ పాలసీలో పాకిస్తాన్తో చేసిన తప్పులు కానీ చేయకుండా చాలా ప్రోయాక్టివ్గా ఉండి, ఎందుకంటే ఇంటర్నేషనల్
కోఆపరేషన్ ఆన్ కౌంటర్ టెర్రరిజం ఈజ్ విత్ us. ఓకే అంటే దాని మీద మళ్ళీ వేద్దాం ఇమ్రాన్ ఖాన్ ప్రపోజల్ మీద. ఫస్ట్ అభినందన్ వర్తమానం. ఎస్ సతీష్ గారు, అభినందన్ వర్తమాన్ సంబంధించి జెనీవా కన్వెన్షన్ 8 సెక్షన్ 8 ఏం చెప్తుంది? ఇప్పుడు ఒక వాదన ఉంది, ఇది యుద్ధం కాదు కదా, యుద్ధం సమయంలో అయితే వదిలొచ్చి ఇప్పుడు యుద్ధం డిక్లేర్ చేయలేదు కదా. అవునండి అన్న ఆర్గ్యుమెంట్ పాకిస్తాన్ సైడ్ నుంచి వస్తుంది. కరెక్ట్ అండి, మీరు చెప్పిన వాస్తవం కూడా తీసుకొని సింపుల్గా ఒకటి చెప్పొచ్చు అండి. జెనీవా కన్వెన్షన్లో సెక్షన్ 8 కానివ్వండి, యునైటెడ్ చార్టర్లో ఆర్టికల్ 51 కానివ్వండి, ఏం చెప్తుంది అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ ప్రిమిటివ్ యాక్షన్. మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మన ఫారెన్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ ప్రిమిటివ్ యాక్షన్ అని అన్నారు. ఈ ప్రిమిటివ్ యాక్షన్ సెల్ఫ్ డిఫెన్స్ అనేవి 3 విభాలుగా ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్జికల్ స్ట్రైక్ అంటారు, 2 హాట్ పర్స్యూట్ అంటారు, 3వది వచ్చేసి ఎయిర్ స్ట్రైక్స్ అని అంటారు. ఈ మూడిట్లో మనం ఏది ఎంచుకున్నాము అని చెప్పేసి ప్రధానంగా చూస్తే ఎయిర్ స్ట్రైక్ ఎంచుకున్నాం. ఎందుకు ఎయిర్ స్ట్రైక్ ఎంచుకున్నాము అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది ఓన్లీ 8 మందికే తెలుసు ఎప్పుడు అటాక్ అవుతుంది, ఏ టైంలో అవుతుంది, ఓన్లీ 8 మెంబర్స్కే తెలుసు, సీక్రెట్గా చేస్తారు. ఎందుకు ఎయిర్ స్ట్రైక్ ఎంచుకున్నాం అంటే ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్. సర్జికల్ స్ట్రైక్లో ఎలా ఉంటుంది అంటే ఇండివిజువల్గా ఫిజికల్గా వెళ్ళి ఒక స్పాట్ని, ఒక బిల్డింగ్ లేదా ఒక స్పాట్ని ఎంచుకొని అక్కడ ఉంది మన నుంచి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అక్కడికి వెళ్ళి ఇండివిజువల్గా వెళ్ళి అక్కడే షూట్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి ఎవరైనా పారిపోతే వాళ్ళ వెనకాల మనం పరిగెట్టొద్దు, అక్కడున్న సరౌండింగ్స్లోనే అక్కడ మొత్తం ఫినిష్ చేసి బ్యాక్ వచ్చేయాలి. అది మనం ఇలా చేయలేం. ఎందుకు చేయలేమంటే రీజన్ చెప్తాను. నెక్స్ట్ హాట్ పర్స్యూట్. హాట్ పర్స్యూట్ మనం మయన్మార్లో చేసాం. వాళ్ళ కంట్రీ పర్మిషన్ తీసుకొని ఆ కంట్రీ లోపలికి వెళ్ళి వాళ్ళ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి చంపేసి మళ్ళీ వాపస్ రావడం. అది కూడా ఒకటే ఏరియా, ఒకటే జ్యూరిస్డిక్షన్లోనే ఉంటాయి. ఆ జ్యూరిస్డిక్షన్ నుంచి మళ్ళీ రాలేము. ఎయిర్ స్ట్రైక్ ఏంటి అంటే మనం ఒకటే స్థావరంలో వెళ్తాము, ఆ స్థావరానికి టార్గెట్ చేస్తూ, కానీ ఫిజికల్గా ఉంటే వాళ్ళ వెనకాల పరిగెట్టలేము. సో వాళ్ళ వెనకాల పరిగెడితే అక్కడున్న ఆర్మీ మనల్ని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఎయిర్ స్ట్రైక్ ఎంచుకున్నాం. ఎందుకు ఎయిర్ స్ట్రైక్ ఎంచుకోవాల్సి వచ్చిందంటే మెయిన్ రీజను ఎప్పుడైతే పుల్వామా అటాక్ అయిపోయిందో పీఓకే రీజియన్లో ఉన్న వీళ్ళు జైషే మొహమ్మద్ గ్రూప్స్ అన్నిటినీ పాకిస్తాన్ మిలిటరీ వెనకాలకి తీసుకెళ్లారు. 60-70 కిలోమీటర్స్ బ్యాక్ తీసుకెళ్ళిపోయారు, బార్డర్ వరకు తీసుకెళ్ళిపోయారు. 51 ఆర్టికల్ ఏం చెప్తుంది యునైటెడ్ నేషన్స్, మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు అటాక్ జరుగుతుందని చెప్పేసి మీరు వెళ్ళొచ్చు, అక్కడ ఫినిష్ చేసేసి మళ్ళీ బ్యాక్ రావచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, నాన్ మిలిటరీ స్ట్రైక్ అనే వాడారు. మనం ఏం చేసాము, వీ నెవర్ వెంట్ అగేన్స్ట్ ద మిలిటరీ ఆఫ్ పాకిస్తాన్, వీ నెవర్ టచ్ ద సివిలియన్స్ ఆఫ్ పాకిస్తాన్. మనం ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద, అది కూడా ఇల్లి ఏరియాస్ అని మెన్షన్ చేశారు, సివిలియన్స్కి చాలా దూరంగా ఉన్న ఏరియాస్ అని మెన్షన్ చేశారు. వెళ్ళేసి వచ్చా. కానీ పొరపాటు ఏం చేసిందంటే పాకిస్తాన్ అగ్రెషన్ చూపించింది, ఎక్స్టర్నల్ అగ్రెషన్ చూపించింది. ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఎవరు మీరు చూపించింది, ఇండియాలో టెర్రరిస్ట్ ఉంటే వాళ్ళు మీరు చూపించాలి, కానీ ఇండియాలో టెర్రరిస్ట్ లేరు. సో అందుకని ఆర్మ్డ్ ఫోర్సెస్ మీరు చూపించింది. ఇవాళ మార్నింగ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రజల్ని పట్టుకోండి, వాళ్ళని షీల్డ్గా పెట్టి వాళ్ళు తప్పించుకుంటున్నారంట. అంటే సివిలియన్ని కూడా టచ్ చేసేసింది. కానీ ఆ క్రమంలో మన మిగ్ ఫైటర్ రైట్ మీకు తెలుసు, అభినందన్ గారు వెళ్తేటప్పుడు పారాషూట్ నుంచి దిగారు. ఆ పారాషూట్ గాలికి పీఓకేలో పడింది, పీఓకేలో పడి వాళ్ళకి దొరికిపోయారు. మళ్ళీ వాళ్ళకి ప్రిజనర్స్ దొరికిపోతే ఏంటి, జెనీవా కన్వెన్షన్ మీరు మాట్లాడుకున్నట్టు మనం జెనీవా కన్వెన్షన్ ఇప్పుడు వదిలేసి 1971కి వెళ్దామండి. 1971లో ఏమైంది, మన బంగ్లాదేశ్ని ఫ్రీ చేసాం. 93,000 పాకిస్తానీ ఆర్మీ ఇండియాకి సరెండర్ అయ్యారు. విత్ ఇన్ 1 డే December 16th రోజు అందరినీ ఇచ్చేసామండి. ఇందిరాగాంధీ అందరినీ ఇచ్చేసామండి. ఎవరికి ఏం హాని కలగకుండా ఓ సైన్ పెట్టేశారు, అందరూ వాళ్ళ వెపన్స్ అన్ని సరెండర్ చేశారు, వాళ్ళ మిలిటరీని వాళ్ళకి ఇచ్చేసాం. మరి అదే నీతివత్యంగా పాకిస్తాన్ కూడా 93,000 మందిని విడుదల చేసినప్పుడు ఒక్కడిని వాళ్ళు యుద్ధం చేశారు, ఇతను పొరపాటున పడ్డారు. మళ్ళీ ఇది మన వాళ్ళేమో వెళ్ళి వార్ చేసేసి చేయలేదు, పొరపాటున అక్కడ సైడ్ పడ్డాడు, దొరికిపోయాడు. ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తీసుకోవద్దు, ఆర్స్ని తీసుకోకూడదు, వాళ్ళ దగ్గర డ్రెస్ తీసుకోకూడదు, వాళ్ళకి ఫుడ్ పెట్టాలి. ఆయన ఒక రెఫ్యూజీగా ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేసేసి 7 డేస్లో ఇండియాకి ఇచ్చేసేయాలి అని అంటుంది. కానీ 2 డేస్ అయింది. పాకిస్తాన్ చాలా డిప్లొమాటిక్గా 2 అంశాలు చేస్తుందండి. ఒకటి అగ్రెషన్ చూపెడుతూ ఒక వీడియో వచ్చింది మనకి బయటికి, ఆయన కొడుతూ వచ్చేసి అది ఎక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పాకిస్తాన్ మీద మచ్చబడుతుందో అని చెప్పి వెంటనే డిలీట్ చేసి ఆయనకి మంచి ఛాయ్ ఇస్తూ ఈ వీడియో డిలీట్ చేయడానికి కారణం ఏంటి, నిన్న ఫస్ట్
కొన్ని పాకిస్తాన్ టీవీ ఛానల్స్ ఇచ్చాయి. PTVలో ఫస్ట్ మనం చూసాం. ఆ తర్వాత పాకిస్తాన్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ ట్వీట్ చేసి ఆ తర్వాత వెంటనే డిలీట్ చేశారు. అంటే దాని వెనుక కారణం ఇదే అయి ఉండొచ్చా? డెఫినెట్గా. ఇప్పుడు తర్వాత ఇంకొకటి బాగా చూసుకున్నట్టయితే అనిపించట్లేదు, చాలా రక్తం గారుతున్నా సరే వెనుకకు చేతులు కట్టేశారు, తర్వాత కళ్ళకు గంతలు కట్టారు. సో చాలా చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి. అందుకనే ఆ వీడియోస్ మేము టెలికాస్ట్ చేయకూడదు, అసలు మనం కూడా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, అభినందన్ గారికి, వాళ్ళు ఇబ్బంది పడతారు. పైగా మన మొరేల్ని దెబ్బతీసేది ఏదైనా మనం చేయకూడదు. దట్స్ వెరీ గుడ్, గుడ్ సెన్స్ ప్రివైల్డ్, థ్యాంక్స్ టు V6. ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే వై వాళ్ళు ఇది అట్టి తాగే వీడియోని ఎక్కువ ఎందుకు పాపులరైజ్ చేస్తున్నారు, ఆయనకి దెబ్బ తగిలిన వాటిని హింస ఆయనకి జరిగిన దాన్ని ఎందుకు తీశారంటే డెఫినెట్గా పాకిస్తాన్కి తెలుసు, ప్రపంచం మొత్తం ఇప్పుడు మీడియా మొత్తం దాన్ని వాచ్ చేస్తుందని తెలుసు వాళ్ళకి, ప్రపంచ దేశాలు మీడియా. సో వాళ్ళు మేము ఎటువంటి తప్పిదాలు చేయట్లేదు, భారత్ ఎంత మా మీద దూకుడు ప్రదర్శించినా కానీ చూడు వాళ్ళ సోల్జర్స్ని మా మీద పంపించారు, వాళ్ళ పైలట్ని మా మీద పంపించారు, వాళ్ళు MiG-21 వచ్చి మాకు కొట్టాలనుకుంటున్నారు. ఇది నేరేటివ్ ఇట్లా ఉంటుంది వాళ్ళకి. ఇది మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు ఈ కథ ఇట్లా చెప్తారు, మేము హౌ ఆర్ వి ట్రీటింగ్ దెమ్, వీఆర్ ట్రీటింగ్ దెమ్ సో నైస్ అని చెప్పడానికి. సో నైస్ అన్నట్టు ఏం అనిపించట్లేదు. సరే సెకండ్ వీడియోలో, ఫస్ట్ వీడియోలో అయితే మొత్తానికి వీఆర్ ట్రీటింగ్ హిమ్ విత్ వాట్ ఎవర్ హీ డిజర్వ్స్ అన్నట్టుగానే వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొజెక్ట్ అన్న. తర్వాత సాయంత్రం నుంచి సో నైస్ అంటే ఆయన ఎందుకండి ఏం చెప్పను అని చెప్పేసి అంటారు. ఇన్ఫర్మేషన్ మంచిగా ట్రీట్ చేస్తే ఆయన హెల్ప్ చేస్తూ బయటకు వచ్చేస్తారు. చాలా బ్రేవ్ పర్సన్. అసలు ఇంత జరిగితే మనం ఇక్కడ ఉన్న వాళ్ళే మనం ఇంత టెన్షన్ పడుతున్నాం. అతను పారాచూట్ ద్వారా దిగాడు. మీరు ఎక్కడి నుంచి అంటే కూడా ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దట్, ఓన్లీ పేరు మాత్రం తప్ప ఇంకే విషయం కూడా చెప్పలేదు. అసలు ఇంత ధైర్యం తెగువ జనరల్ గా అయితే ఏడుపు వచ్చేస్తుంది ఒక్కొక్కరు. బట్ అంత ధైర్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అంటే దట్స్ వాట్ హీఈస్ బీయింగ్ ట్రైన్డ్ ఫర్. ఆయన ఈజ్ ఎ ట్రైన్డ్ ప్రొఫెషనల్ వారియర్ బై సో మెనీ ఇయర్స్. నాట్ ఓన్లీ దట్, 6th స్టాండర్డ్ నుంచి ఆయన సైనిక స్కూల్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా దేశానికి సేవలు అందించారు ఇండియన్ మిలిటరీ ద్వారా అండ్ ఎయిర్ ఫోర్స్ ద్వారా. సార్ ఇది ఒక పక్కన పెడదాం సార్. యాక్చువల్గా ఇక్కడ మనం చూడాల్సింది ఇంకొక అంశం నేను టచ్ చేస్తాను సార్. 3,323 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ వీ షేర్ విత్ పాకిస్తాన్. మొత్తం దీంట్లో ఒక 700 కిలోమీటర్ల పైచులకు మాత్రము ఆ సీజ్ ఫైర్ లైన్ ఉంది బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మధ్య. ఇందుట్లో ఒక 500 కిలోమీటర్లు మాత్రమే బార్బుడ్ వైర్ ఉంది, మిగతా 200 కిలోమీటర్లకి బార్బుడ్ వైర్ లేదు. అంటే చాలా ఇన్కర్షన్స్, అంటే లోపలికి చొచ్చుకొచ్చే చొరబాటు యత్నాలకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మన దృష్టి అంతా, మీడియా దృష్టి కానీ, సైన్యం దృష్టి కానీ, మిగతా దృష్టి అంతా మనం ఓన్లీ ఇండియా పాక్ బోర్డర్ మీద ఉంది. దీన్ని అవకాశంగా చేసుకొని వాళ్ళు బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి లోపలికి వచ్చే అవకాశం చేసుకోవచ్చు. ఇండియా లోపల ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్, స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మన సోషల్ మీడియాను వాళ్ళు ఉపయోగించుకొని, సోషల్ మీడియాలో ఎటువంటి జ్యూరిస్డిక్షన్స్ లేవు కాబట్టి భారత్లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, ఇంటర్నల్ కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ పెట్టే అవకాశం ఉంది. కోస్టల్ ఏరియాస్ మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అంటే ఎంటైర్ దృష్టి దీని మీదే పెట్టి వీటిల్ని ఈ పాయింట్స్ని మనము లూజ్ చేయకూడదు. ఈ పాయింట్స్ మీద కూడా మన దృష్టి చాలా మట్టుకు ఉండాలి. ఎందుకంటే ఇండియా హ్యాస్ అబౌట్ 15,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్స్ దట్ వీ షేర్ ఎక్సెప్ట్ శ్రీలంక. ఓకే. సో అంటే నిన్న ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రతిపాదన చేశారు, చర్చలకు మేము సిద్ధం, మాకు యుద్ధం ఇష్టం లేదని. సో అది ఈ సందర్భంలో పాసిబుల్ అవుతుందా? సతీష్ గారు, ఇవాళ ఉదయమే మసూద్ అజార్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని US, UK, ఫ్రాన్స్ 3 కూడా భద్రతా మండలిలో తీర్మానం ప్రపోజ్ చేశారు. గతంలో 3 సార్లు కూడా ప్రవేశపెట్టారు, ఏమైందో మనకు తెలుసు. ఈసారి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇది ఒక మంచి అవకాశం. ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టి P5 కంట్రీస్ అంటారు, ఈ పర్మనెంట్ 5 నేషన్స్ అంటారు. మీరు చెప్పిన 3 కంట్రీస్తో పాటు UK, రష్యా, ఫ్రాన్స్, USA, చైనా, ఈ P5 కంట్రీస్కి వీటో పవర్ ఉంటుంది. అంటే వీళ్ళకి రైట్ టు రిజెక్ట్ అంటారు. ఈ P5 కంట్రీస్ ఒప్పుకుంటే అది ఆమోదం, ఓకే, తీర్మానం అయిపోతుంది. ఒప్పుకోకపోతే, ఏదైనా ఒక్క కంట్రీ ఒప్పుకోకపోయినా అక్కడే అయిపోతుంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఒకటే కంట్రీతో 4 కంట్రీస్లో 3 కంట్రీస్ ఆల్రెడీ చెప్పేశాయి. USA కూడా ట్రంప్ గారు ఆల్రెడీ చెప్పారు, నిన్ననే ఒక పాజిటివ్గా రిప్లై ఇచ్చారు కాబట్టి ఆయన కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మెయిన్గా చైనా. ఇక చైనా ఇంట్రెస్ట్తోనే సంబంధించి చైనాకి ప్రెషర్ పెట్టించాలి. ఈ చైనాకి ఇంట్రెస్ట్ ఏంటి, అసలు చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఈ 3కి రిలేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి
యాజ్ యుఎస్ ఈస్ గెటింగ్ క్లోజర్ టు ఇండియా, చైనా ఈస్ గెటింగ్ క్లోజర్ టు పాకిస్తాన్. ఈస్ ఎ జనరలైజ్డ్ టర్మ్ అది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చైనా న్యూట్రల్గా ఉంది. మీరు గమనిస్తే 2-3 days నుంచి మెయింటైన్ పీస్ ఇనిషియేషన్. కారణం ఏంటి అంటే సిపిఈసి, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే పిఓకే రీజన్ నుంచి పాస్ అవుతుందో వాళ్ళు ఓబిఓఆర్, వన్ బెల్ట్ వన్ రోడ్ అనే పాలసీలో సిపిఈసి ఒక రోడ్ చైన్ బలూచిస్తాన్ రీజన్ నుంచి పాస్ అవుతుంది. పిఓకే బలూచిస్తాన్ రీజన్. ఈ బలూచిస్తాన్ రీజన్ నుంచి ఏదైతే రోడ్ పాస్ అవుతుందో దానికి 63,000+ చైనీస్ పీపుల్ అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్కి చైనాకి ఒప్పందం ప్రకారం ఈ 63,000 మెంబర్ చైనీస్కి ప్రొటెక్ట్ చేసే అధికారం మొత్తం పాకిస్తాన్ మిలిటరీకే ఉంది. పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ సివిలియన్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఒప్పందంలో రెండో అంశం ఏంటి అంటే ఈ పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళ దేశంలో టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేట్ కాకుండా కూడా కాపాడుకోవాలి, ఆపాల్సిందే. ఇవి రెండు కారణాల వల్ల చైనా ఇప్పుడు న్యూట్రల్గా ఉంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని కొంచెం స్లో డౌన్ చేసి వాళ్ళందరినీ బ్యాక్ పిలిపించుకుంటారో అప్పుడు చైనా ఇంట్రెస్ట్ విల్ బీ టువర్డ్స్ ది పాకిస్తాన్. చైనా ఇంట్రెస్ట్ విల్ బీ టువర్డ్స్ ది పాకిస్తాన్ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ. సతీష్ గారు, ఇందాక మనం మాట్లాడుతున్నాం ఈ గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించేందుకు ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అన్నది ఒకటి అడ్డుపడుతుంది. అవునండి. అది అయిన తర్వాత పూర్తిగా అది కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా పాకిస్తాన్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుందా చైనా? ఈజీగా పాకిస్తాన్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రీజన్ మీకు చెప్పాను, 63 చైనీస్ సిటిజన్స్ పాకిస్తాన్లో ఉన్నారు, అది పిఓకే రీజియన్లో ఉన్నారు. రెండో విషయం ఏంటంటే చైనా. కానీ ఇక్కడ రీసెంట్ డెవలప్మెంట్స్ కూడా చైనా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగింది, 44 మంది చనిపోయారు మన వాళ్ళు. దానికి ఇమ్మీడియట్గా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మేమే బాధ్యులు అని ప్రకటించింది. దాని చీఫ్ ఏమో పాకిస్తాన్లో ఉన్నారు, మసూద్ అజర్. ఇంకే కారణం చెప్పి వాళ్ళు వీటో చేయడానికి అవకాశం ఉంటుంది? సింపుల్ అండి. ఇప్పుడు పాకిస్తాన్లో మనం మాట్లాడాలి అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ గురించి మాట్లాడద్దు. పాకిస్తాన్లో 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి పాకిస్తాన్ గవర్నమెంట్, ఒకటి పాకిస్తాన్ మిలిటరీ, ఒకటి ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలు. ఈ పాకిస్తాన్ మిలిటరీ టెర్రరిస్ట్ గ్రూప్స్ రెండు ఒకటే అండి. ఎప్పుడైనా గవర్నమెంట్ వీళ్ళ అగేన్స్ట్గా ఏమైనా డెసిజన్ తీసుకుంటే మనం ప్రీవియస్లో కూడా చూసాం, చాలా హిస్టారికల్గా చూస్తే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ దేశ బహిష్కరణ చేసే అవకాశాలు ఉన్నాయి. సో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏ విధంగా మాట్లాడలేకపోతుంది. కానీ ఇక్కడ బ్రాడర్గా చూస్తే ఒక చిన్న విషయం అండి, ఇక్కడ బ్రాడర్గా చూస్తే ఇక్కడ 4 types ఆఫ్ పీపుల్ ఉన్నారు. మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఒకటి సివిలియన్స్ అండి, ఇండియన్ సివిలియన్స్ కానీ పాకిస్తాన్ సివిలియన్స్ కానివ్వండి. 2 ఇండియన్ మిలిటరీ కానీ పాకిస్తాన్ మిలిటరీ అండి. 3 పాలిటిక్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అండి. 4 గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఈ 4 ఎలా స్పందిస్తారో అనే ఆధారం మీదనే మనం వారికి వెళ్తామా, ఇక్కడే సర్దుబాటు అవుతుందా, అభినందనగా తిరిగి. అది వేరే. చైనా ఇష్యూ మాట్లాడు రమేష్ గారు. చైనా 3 సార్లు వీటో చేసింది. ఈసారి వీటో చేయడానికి ఏం కారణం చెప్తుంది? బయట అంతర్జాతీయ సమాజానికి ఒక కారణం చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే జైషే మహమ్మద్ వచ్చి మేము రెస్పాన్సిబుల్ అని చెప్పుకున్నారు. మసూద్ అజార్ అక్కడ ఉన్నాడు. మసూద్ అజార్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలని మనం అంటున్నాం. మిగతా భద్రతా మండలి సభ్య దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అవునండి. సో చైనా దీన్ని తప్పనిసరిగా వాళ్ళ స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది, మార్చుకుంటుంది, త్వరలోనే మార్చుకుంటుంది. బికాస్ దే నో దట్ మసూద్ అజార్ హ్యాస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ వార్ అగేన్స్ట్ ఇండియా. నెంబర్ 1, మన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కనుక చైనా కనుక మసూద్ అజార్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయకుండా దాన్ని ఆపటం కనుక జరిగితే చైనా ఇది చాలా స్ట్రాటజిక్ బ్లండర్ అంటారు, అంటే వ్యూహాత్మకమైన పెద్ద ఘోరమైన తప్పు చేయబోతుంది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ నేషన్స్లో కూడా డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ రివర్స్ ఇంపాక్ట్స్ ఆన్ చైనా. సో చైనా విల్ డెఫినెట్లీ మెండ్ ఇట్స్ వేస్ బికాజ్ చైనా ఈజ్ వెరీ స్మార్ట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, అంతర్జాతీయ సంబంధాల్లో భరత్, there are no permanent friends and no permanent enemies. Interests are permanent. So China knew it very well. They're smart. They're going to change their stance very soon, pretty soon, on Masood Azhar. That's what my feeling. And besides that, I also would like to say, how do you engage China? In order to win over Pakistan, you need to engage China first. అది ఎలా చేయగలం? మన ఆప్షన్స్ ఏంటి? పాలసీ ఆప్షన్స్ భారత్ ముందల మనం మాట్లాడితే పాక్ అంటున్నాం. పాక్ వెనక శక్తి ఎవరు? పాక్ యొక్క ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పాక్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే పెద్దన్న ఇప్పుడు అమెరికా కాదు, పెద్దన్న ఇప్పుడు చైనా పెద్దన్న ఎవరికి? పాకిస్తాన్కి. సో పాకిస్తాన్ని మనము ఏ విధంగా దాని మీద ఒత్తిడి పెడతాం అనే దాని మీద అది తిరిగి పాకిస్తాన్ మీద ఒత్తిడి పెట్టుద్ది. సో హౌ డు యూ విన్ ఓవర్ పాకిస్తాన్ అనే దానికి ముందల హౌ డు యూ విన్ ఓవర్ చైనా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. హౌ డు వి డూ యాజ్ అన్ ఇండియా కంట్రీ అన్నప్పుడు వీ హ్యావ్ ఫ్యూ పాలసీ ఆప్షన్స్ అనమాట. ఒకటి,
ఇమీడియట్గా మనం స్టార్ట్ అయిపోయాం. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ సుష్మా స్వరాజ్ ఆర్ ఆల్రెడీ చైనాలో ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, ఆమె ఇంత పరిస్థితుల్లో ఆమె చైనా ఎందుకు వెళ్ళి ఉంటుంది అంటే ముందు షెడ్యూల్ మీటింగ్ కదా రష్యా చైనా. మీరు ఎంత షెడ్యూల్ మీటింగ్ అయినా షీ కుడ్ హ్యావ్ స్కిప్డ్ ఇట్. చెప్పొచ్చు అంతర్గతంగా మాకు చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, సారీ అండి, యూనో థ్యాంక్ యూ. షీ కుడ్ హ్యావ్ సెండ్ సంబడి, ఆయన కింద డిప్యూటీని పంపించుండొచ్చు, ఫారెన్ సెక్రటరీ పంపించుండొచ్చు. సో అట్లా కాదు, షీ వాంటెడ్ టు గో బికాజ్ అక్కడ కూడా అందరి ముందల చైనాతో మాట్లాడటం వేరు, చైనాతో పాటు ఉన్న మిగతా పవర్ల ముందర మాట్లాడటం వేరు, చైనీస్ యొక్క స్టాన్స్ గురించి విజావి ఇండియా అండ్ పాకిస్తాన్. అందుకని చాలా తెలివి, స్మార్ట్ మూవ్. సుష్మా స్వరాజ్ వెళ్ళారు, అక్కడ ఒత్తిడి పెట్టారు. ఒత్తిడి పెట్టుకున్న తర్వాత చైనీస్ ఫారెన్ మినిస్టర్ నుంచి మళ్ళీ చాలా స్మాల్ మార్పు వచ్చింది, ఒక అంటే క్వాలిటేటివ్ చేంజ్ వచ్చింది. ఏమని, మేము ఇప్పుడు ఆలోచిస్తున్నాము ఏంటనేది, ఏది మసూద్ అజార్ని ఏం చేయాలా, జేఎంని ఏం చేయాలా, లేకపోతే యునైటెడ్ నేషన్స్లో భారత్ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ P5లో భాగంగా ఏం చేయాలి, వీటన్నిటి మీద మళ్ళీ పునరాలోచిస్తున్నారు చైనీస్. ఎందుకంటే సార్ ఈ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడారు తప్పనిసరిగా ఇంపార్టెంట్. బిసైడ్స్ దట్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్తో పాటు అది ఇంప్లిమెంట్ కావాలన్నా భారత్ సపోర్ట్ కావాలి, అది ఇంప్లిమెంట్ కావాలన్నా భారత్తో ఉన్న మిగతా ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. మనం ఎందుకు సపోర్ట్ చేస్తాం చైనా పాకిస్తాన్? వెరీ గుడ్, వై షుడ్ వీ సపోర్ట్, వాట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్ అంటారు కదా, అది మనం వే చేస్తున్నాం. ఆప్షన్స్ చేయాలా వద్దా, చేస్తే వచ్చే నష్టాలు ఏంటి లాభాలు ఏంటి వే చేస్తున్నాం. వే చేసినప్పుడు మనం ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ వల్ల చైనా మజబూత్ అవుతుంది, అంటే బలం అవుతుంది. దాన్ని మనం వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ టు సిపెక్ అన్నప్పుడు, దట్స్ వై వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఇరానియన్ ఇంట్రెస్ట్. చబాహార్ పోర్ట్ ఇన్ ఇరాన్ కానీ, తర్వాత ఈ స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ థియరీ ద్వారా చైనీస్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్ అండ్ ఎన్సర్కిల్మెంట్ అనే ఒక 3 విధాలు అనమాట. ఈ చక్ర వ్యూహంలోకి, పద్మవ్యూహంలోకి భారత్ని నెడటానికి హిందూ మహాసముద్రంలో బేసెస్ ఏర్పాటు చేసుకుంటుంది కదా, మాల్దీవ్స్ కానీ. గ్లోబల్ టెర్రరిస్ట్గా మసూద్ అజార్ను ప్రకటించాలని భద్రతా మండలిలో 3 శాశ్వత సభ్యదేశాలు తీర్మానం ప్రవేశపెట్టాయి. US, UK, ఫ్రాన్స్ 3 దేశాలు కూడా తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానానికి చైనా మద్దతు పలికితే గనక గ్లోబల్ టెర్రరిస్ట్గా మసూద్ అజార్ను ప్రకటించే అవకాశం ఉంటుంది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు విదేశాల నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చైనా చాలా కీలకంగా మారింది. చైనాను ఏ విధంగా ఆన్ బోర్డ్ తీసుకురావాలన్న అంశం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు మనకు అవసరం చైనా, ఎందుకంటే 3 సార్లు సరే వ్యతిరేకించింది, ఓకే. ఇప్పుడు చైనాను మనం ఏ విధంగా కన్విన్స్ చేయగలగాలి డిప్లొమాటిక్గా? అవునండి, దౌత్యపరంగా, ఆర్థికంగా చైనాని ఏ విధంగా మనము మన ఫ్రెండ్ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఇందాకే చెప్పాను, అంతర్జాతీయ సంబంధాల్లో పర్మనెంట్ ఎనిమీ ఎవడు లేడు, మనకి పర్మనెంట్ ఫ్రెండ్ ఎవడు ఉండడు. ఒకప్పుడు మనకు రష్యా ఫ్రెండ్లీ నేషన్ ఉండేది, ఇప్పుడు అమెరికా మనకు అక్కడ దాకా ఎందుకు భరత్ గారు? అమెరికాకి గొప్ప ఫ్రెండ్ ఎవరు? పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ని కొట్టడానికి, రష్యాను దూరం చేయడానికి, USSRని దూరం చేయడానికి పాకిస్తాన్ని అడ్డంగా పెట్టుకుని ఆఫ్ఘన్ని కొడతాం, రష్యన్స్ని అక్కడ రానికుండా చూస్తాం కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అమెరికా వాడుకొని పక్కనేసింది, ఫారెన్ మిలిటరీ ఎయిడ్ కూడా తగ్గించేసింది, రైట్? ఇప్పుడు చైనా దాన్ని ఎందుకు భుజానికి ఎత్తుకుంది? ఇందాక తమ్ముడు చెప్పినట్టు సిపెక్ కానీ OBOR కానీ రిలేట్ చేయడానికి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి? భారతదేశం చైనాని ఏ విధంగా ఆన్ బోర్డు తీసుకొని కాన్ఫిడెన్స్ నెక్స్ట్ 15 days క్రూషియల్. అవును తమ్ముడు, మార్చి 15 లోపే ఈ తీర్మానం అయిపోవాలి, భద్రతా మండలిలో చర్చకు వస్తుంది, ఏదో ఒక డిజైన్ అయిపోవాలి, రైట్? మొదటి స్టెప్ ఏం చేసిందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MEA సుష్మా స్వరాజ్ వెళ్ళింది కదా, సుష్మా స్వరాజ్ గారిలో మాట్లాడే అంశాల్లో 4 అంశాలు ఆమె మాట్లాడుతుంది చైనాని ఏ విధంగా దగ్గర తీసుకోవాలనే దాని మీద. నెంబర్ 1, భారతదేశము చాలా న్యాచురల్ రిసోర్సెస్ని, న్యాచురల్ మెటీరియల్ని, రా మెటీరియల్ని పాకిస్తాన్కి సరఫరా చేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ద్వారా దాన్ని చీప్ ప్రొడక్షన్ చేసి మళ్ళీ భారత్కే అమ్ముతుంది, మిగతా వాటికి అమ్ముతుంది. ఒకటి, రా మెటీరియల్స్ని పాకిస్తాన్కి మనం తగ్గిస్తే తప్పనిసరిగా పాకిస్తాన్ మీద ఒక ప్రభావం పడుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, పాకిస్తాన్ నుంచి వచ్చే ఇంపోర్ట్ అయ్యి మనకి వచ్చే మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్ని కనుక మనం కొట్ట తగ్గిస్తే ఇంకొద్ది తగ్గుద్ది. ఆల్రెడీ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ తీసేశారు కదా, అది పాకిస్తాన్కి, సారీ చైనా నుంచి వచ్చే చైనా నుంచి వచ్చే దిగుమతి చేసుకునే గూడ్స్ని తగ్గించడం, మనం కొంటను తగ్గించడం. 2. 3, మన అజిత్ దోవల్ గారు నెక్స్ట్ వెళ్తారు, మీరు చూస్తూ ఉండండి. నేను దోవల్ గారితో పనిచేశాను, నాట్ దట్ హీ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ, బట్ ఐ నో his temperament. Okay. I have worked with Ajit Doval in Delhi and I'll tell you what will happen next. Next is నేషనల్ సెక్యూరిటీ లెవెల్ మీట్స్ జరుగుతాయి. దాంట్లో అజిత్ దోవల్ గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తారు ఏమనంటే, ఇఫ్ ఇస్లామిక్ టెర్రరిజం
ఆర్ ఫండమెంటలిజం కుడ్ హిట్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆల్రెడీ ఉగైర్ అనే ఒక ఏరియాలో, చైనాలో ఉన్న ఒక ప్రావిన్స్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఇది ఈ ఇస్లామిక్ తీవ్రవాదులతో. ఇది ISIS ఇవన్నీ చైనాలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది, కాబట్టి మీరు ముందరగా మేల్కోండి అని చెప్పి మన ఎనిమిని వాళ్ళ ఎనిమినిగా కూడా మనం చేసి సర్ది చెప్పే అవకాశం ఉంటుంది. ఇది 3, ఇది అజిత్ దోవల్ గారు చేసేది. 4 అతి ఇంపార్టెంట్ ఏంటంటే, చైనాకి భారత్కి మధ్య గొప్ప కామన్ ప్లాట్ఫాము ఇప్పుడు చైనీస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, 21st century బిలాంగ్స్ టు ఏషియా పసిఫిక్, 21వ శతాబ్దం. అందుట్లో అతి ముఖ్యమైనది హిందూ సముద్ర జలాలు. హిందూ మహాసముద్రంని ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ ఉంటాయి అనమాట. హార్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అని, కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని, యువతలకు వస్తే మలక్కా స్ట్రైట్స్ అని, ఈ బాబ్ అల్ మందేబ్ అని. ఈ 4గిట్లో అతి ముఖ్యమైనది మలక్కా స్ట్రైట్స్, దట్ ఈస్ బిట్వీన్ ఇండోనేషియా అండ్ మలేషియా. ఆ మార్గ మధ్యంలో కనుక మనం చక్రబంధనం చేసి చైనా నొక్కామంటే, చైనీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వెస్ట్ ఏషియా, మధ్యాసియా, పశ్చిమాసియా నుంచి వస్తున్న ఆయిల్ రిజర్వ్స్ జపాన్కి చైనాకి అందకుండా ఆగిపోతాయి. దాంట్లో మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మన కీలక స్థావరం ఉంది. సో మనం ఇండోనేషియా మలేషియాని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానంలో ఉన్నాం, అంటే మలక్కా స్ట్రైట్స్ని. సో ఇవన్నీ మీకు జరగకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఒక 4-5 ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, సెన్కాకు, దియాబు అండ్ ఇంకోటి ఇవన్నీ మొదటి నుంచే ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం వాడుకుంటాం లెవరేజ్కి. సమయం వచ్చింది కదా, మనం వాడి నొక్కి చెప్పి పాకిస్తాన్తో చెలిమి చేస్తే వచ్చే లాభాల కన్నా భారత్తో చెలిమి చేస్తే వచ్చే లాభాలు మనం ఎక్కువ చూపించి మన ప్రొజెక్షన్లో దౌత్యపరంగా చైనాని విన్నోవర్ చేస్తాము, ఆర్థికంగా కానీ దౌత్యపరంగా కానీ. మీకు మీరు చూస్తా 2-3 రోజులు చూడండి వాళ్ళ నుంచి. మళ్ళీ మీరు నన్ను పిలుస్తారు డిస్కషన్కి. చైనా విల్ చేంజ్ ఇట్స్ స్టాండ్స్ అండ్ విల్ మెల్లో డౌన్ అంటే కూల్ అయిపోద్ది, కూల్ అయిపోయి తటస్థంగా అయిపోద్ది. ఓకే సతీష్ గారు, అంటే ఇప్పుడున్న మీరైతే చేంజ్ కాదు అని అంటారు, బట్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి? చైనాతో డిప్లొమాటిక్ గా ఎట్లా ఈ సిచ్యువేషన్? ప్రస్తుతానికి చైనా న్యూట్రల్ గా ఉంది. మన టార్గెట్ మసూద్ అజర్, జైషే మహమ్మద్ కు ఫారెన్ ఫండింగ్ ఆగిపోతే పాకిస్తాన్ దగ్గరే ఫైనాన్షియల్ క్రైసిస్. కరెక్ట్ అండి. ఇక్కడ 2 అంశాలు అండి, బాగా చెప్పారు. పాకిస్తాన్ లో ఫైనాన్షియల్ క్రైసిస్, IMF మీద ఒత్తిడి పెట్టొచ్చు ఆపేయమని చెప్పేసి కూడా. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, చైనా న్యూట్రల్ గా కంటిన్యూ అవ్వకపోయినా చైనా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది, చైనా ఇండియాకి సపోర్ట్ చేయదు. చైనా ఎందుకు ఇండియాకి సపోర్ట్ చేస్తుందని మాట్లాడదాం ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనకున్న అంశాలు చూసుకుంటే, బ్రిక్స్ లేదా RIC లేదా SCO, షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, లేదా సౌత్ చైనా సీ, ఇవి 4 అంశాలలో మనకి చైనాకి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది. 5వది ఏంటంటే, డైరెక్ట్ ఇండియా చైనాకి అజిత్ దోవల్ గారు వెళ్ళేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చేస్తారు. మనము ఈ 5 ఆర్గనైజేషన్ యూజ్ చేసుకొని, ఈ 5 విధాలుగా యూజ్ చేసుకొని చైనా మీద ఒత్తిడి తెచ్చి, ఎమోషనల్లీ, హిస్టారికల్లీ, మనం డిప్లొమాటికల్లీ అన్ని లాస్ చూపించి, మీరు మసూద్ అజర్ని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేయండి, మీరు ఒక P5 కంట్రీగా అదని యాక్సెప్ట్ చేయండి అని చెప్పే అవకాశం ఒకటి ఉంది. 2, చైనా ఒప్పుకోని విధాలు ఉన్నాయి. ఎందుకు ఒప్పుకోదు అంటే కూడా సింపుల్ రీజన్ అండి. ఒకటి, ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైనా. చూసుకుంటే అవుట్ ఆఫ్ 196 కంట్రీస్, మోర్ దెన్ 130 కంట్రీస్లో ఉన్న చైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చూసుకుంటే సర్ప్లస్లో ఉన్నాయి. ఎప్పుడైనా చైనా సర్ప్లస్లో ఉంటే వేరే కంట్రీస్ డెఫిసిట్లో పడిపోతాయి. ఈ కంట్రీస్ చైనాకి అగేన్స్ట్గా వెళ్ళాలి అంటే వాళ్ళు మా మీద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ పెడతారేమో అని చెప్పేసి ఒక భయం ఉంటుంది. ఆ భయంని ట్యాకిల్ ఇండియా ఎలా చేస్తుందో అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. దాన్ని ట్యాకిల్ చేయగలిగితే ఇప్పుడు మనం చూసుకుంటాం, లీస్ట్ డెవలప్ కంట్రీస్కి హెడ్ ఎవరు వరల్డ్లో అంటే ఇండియా. ఈ లీస్ట్ డెవలప్ కంట్రీస్తో మాట్లాడి, మీరందరికీ మేమున్నాము, మేము మార్కెట్ ప్రొవైడ్ చేస్తాము, మేము మీకు రా మెటీరియల్ సప్లై చేస్తాము, చైనీస్కి కాదు అని ఒక భరోసా ఇచ్చి, సార్ చెప్పినట్టు చైనీస్కి కూడా వెళ్ళి మనతో ఫ్రెండ్షిప్ చేస్తే ఉన్న అవకాశాలు ఏంటి, మేమే ఇండియన్ ఓషన్ మీకు ఇచ్చేస్తాం, మీరేంటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కట్టేది, మలక్కా స్ట్రీట్ నుంచి వచ్చేది అని చెప్పేసి ఇలాంటి అవకాశాలు పెడితే, అజంప్షన్స్ అంటే ఇది జస్ట్ అజంప్షన్. 15 రోజులే మనకు ఉన్న టైం, 15 రోజుల్లో అవ్వడం మాత్రం చాలా కష్టం. తమ్ముడు సతీష్ చెప్పిన దానికి ఇంకోటి యాడ్ చేస్తున్నా. అసలు ఒక క్షణం అనుకుందాం భరత్, మనం అనుకుందాం, ఆర్గ్యుమెంటేటివ్ సేక్ అనుకుందాం. వాట్ ఇఫ్ చైనా డజంట్ రికగ్నైజ్ మసూద్ అజర్ యాజ్ ఎ గ్లోబల్ టెర్రరిస్ట్? ఏంటి మనకు వచ్చే నష్టం ఏంటి? ఫర్ అస్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వెదర్ చైనా రికగ్నైజెస్ ఆర్ నాట్ రికగ్నైజెస్, గో అండ్ ఎలిమినేట్ హిమ్. యూజ్ ఇజ్రాయలీ స్టైల్ ఆఫ్ టార్గెటెడ్ కిల్లింగ్, bloody no nonsense, no discussion.
పోతే పోయారు, ఇంకా 2 మిగ్గులు పోతాయి, పోతే పోయారు, ఇంకో 20,000 మంది సైనికులు పోతారు, పోనీ. బట్ అదే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ అండర్స్టాండ్ మై స్పిరిట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పిరిట్ హియర్. స్పిరిట్ ఎలా ఉందంటే ఇప్పుడు భారతదేశంలో దీనికి అంతం పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎక్కువ కాలం నాల్చొద్దు, పోతే పొయ్యి. యుద్ధం అన్న తర్వాత విజయం వీర స్వర్గం తప్పదు, వాడికైనా నీకైనా నాకైనా. ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్ ఇట్ లైక్ రావణ కాష్టం, ఎన్నాళ్ళు, ఎన్ని ప్రాణాలు, ఎన్ని వందల కోట్ల బిజినెస్, ఎన్ని వందల కోట్ల ఇది. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే సార్, భరత్ సార్ ఒకటి అయిపోయింది. వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్ సింపుల్. వెదర్ సంబడి, సమ్ నేషన్ రికగ్నైజెస్ దట్ పర్టికులర్ ఇడియట్ యాజ్ టెర్రరిస్ట్ ఆర్ నాట్, it doesn't matter. Use your military action, eliminate the terror camp wherever he is, smoke him out, whatever it takes. Do military might ఉపయోగిస్తావా, ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తావా, ఆపరేషనల్ లా, టెక్నికల్ లా, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఇట్ డజంట్ మ్యాటర్. బిన్ లాడెన్ తరహాలో మనం కూడా ఎలిమినేట్ చేసేస్తే పాకిస్తానీలు చచ్చినట్టు, పాకిస్తానీ సివిల్ సొసైటీ వాళ్ళు విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే ఉగ్రవాదం ద్వారా దెబ్బతిన్న వాళ్ళలో పాకిస్తానీ సివిలియన్స్ ఇంతమంది ఉన్నారు. సో వాళ్ళు చేయలేని పని మనం చేసామని ఇవాళ కాకపోయినా రేపైనా పాకిస్తాన్ అంత ఈజీ ఆప్షన్. ఒక్క నిమిషం భరత్, నువ్వు పాకిస్తాన్లో ఉన్న సివిలియన్లను దెబ్బ కొడితే నువ్వు ఆలోచించాలి, అమ్మో పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్, మనం న్యూక్లియర్ స్టేటు, పాకిస్తానీలతో పాటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా భారత్కి అగేన్స్ట్ అవుద్దని. అసలు మనం సివిలియన్లు కొట్టట్లేదు, మిలిటరీని కొట్టట్లేదు, పాకిస్తానీ సివిలియన్ని మిలిటరీని కొట్టలేదు, మనం కొట్టేది ఎవరిని? టెర్రరిస్టులని. ఆ టెర్రరిస్టులు ఎవరికి శత్రువులు? ఇండియన్స్కి శత్రువులు, ఇండియాలో ఉన్న సామాన్యులకి, పాకిస్తాన్లో ఉన్న సామాన్యులకి, రైట్? సో దే విల్ బి హ్యాపీ. ఎలిమినేట్ మసూద్ అజార్. యూ డోంట్ నీడ్ టు బెగ్ ఫర్ somebody saying that, you know, ఎవరైతే టెర్రరిస్టులని మనం వెళ్ళి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నామో, దట్ టెర్రరిస్ట్ గ్రూప్ హాస్ బీన్ సపోర్టెడ్ బై పాకిస్తాన్ మిలిటరీ. అది మర్చిపోతున్నారు ఎప్పుడైనా. ఒక్కసారి పాకిస్తాన్ మిలిటరీ సపోర్ట్ చేసి మనం కూడా పాకిస్తాన్ మిలిటరీకి వేస్తే అది వారైపోతుంది. అప్పుడు సివిలియన్స్ ఉంటారు. థింక్ పాజిటివ్. Masood Azhar is Jamaat-ud-Dawa is banned or not? Banned, right? So what does it mean? Pakistan has agreed that there is something called Jamaat-ud-Dawa which is into terror activities. Yes. So we have eliminated that. ikkada okati rendu questions unnai. Yes, Masood Azhar nu meer annattu bin Laden tarahalo eliminate cheyalante simple. Kaani aa samayamlo paurulaku nashtam vatilladani guarantee. Right, tamudu, nothing is guaranteed tamudu, but we have to make it sure the way. See, life is all about confidence and faith. నీకు కనపడం దాన్ని కూడా జాగ్రత్తగా ట్యాకిల్ చేయగలిగినప్పుడే నీ లీడర్షిప్ బయటకు వచ్చేది. నీకు అంతా పూల పంపులో ఏది ఉండదు. యూ హ్యావ్ టు టేక్ రిస్క్, సర్టన్ రిస్క్స్. ద వే దట్ వీ హ్యావ్ ఎలిమినేటెడ్ దీస్ టెర్రర్ క్యాంప్స్ ఇన్ బాలాకోట్, ముజఫరాబాద్ అండ్ చకోటి. అంటే ఆ బాలాకోట్ ను స్పెసిఫిక్ గా ఎంచుకుంది ఏంటంటే అక్కడ ఎక్కడ పౌరులు లేరు కాబట్టి. తమ్ముడు, ఒసామా బిన్ లాడెన్ ఏ విధంగా చంపారు? పోలియో నివారణలో భాగంగా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి డిఎన్ఏ కలెక్ట్ చేసి చంపారు కదా. మనకు తెలివి లేదా? వీ హావ్ సెంట్ అవర్ మ్యాన్ ఇండియన్ అమెరికాలో ఉన్న సైన్స్ టెక్నాలజీని కమాండ్ చేస్తున్న మనం. ఇవాళ నేషనల్ సైన్స్ డే. మనకి అమెరికాని మించి శక్తి. కానీ మీరు ఒక చిన్న విషయం ఏంటంటే, పాకిస్తాన్ ఇండియా డిక్లేర్ చేసిన ఎనిమీ కంట్రీ. యుఎస్ఏ ఎప్పుడు ఎనిమీ కంట్రీగా డిక్లేర్ చేయలేదు. ఎప్పుడైనా ఒక్క నిమిషం అండి, ఎప్పుడైనా ఎనిమీ కంట్రీగా డిక్లేర్ చేయనప్పుడు మనం ఆ కంట్రీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, పర్మిషన్ ఉంటుంది, వాళ్ళ గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు మనం ఎనిమీ కంట్రీగా డిక్లేర్ చేసినప్పుడు, వాళ్ళు కూడా ఎనిమీ కంట్రీగా డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుని అలా వెళ్ళలేము. అలా కోవర్ట్ ఆపరేషన్స్, ఈ ఆపరేషన్ చేయడానికి చాలా సెన్సిటివ్. సపోజ్ మీరు అన్నట్టు ఆపరేషన్ చేసి సక్సెస్ అయింది అనుకున్నాం సార్, జై హింద్, భారత్ మాతాకి జై, ఎక్సెట్రా ఎవ్రీథింగ్, క్రాకర్స్ ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సివిలియన్ కూడా ఏమైనా అయింది అనుకోండి సార్, అప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇండియా వైపు చూపించే అగ్రెషన్ ఆలోచించండి. అసలు మనం యునైటెడ్ నేషన్స్ ఒప్పుకోలేదు. తమ్ముడు, లైఫ్ లో నువ్వు రోడ్ ఎక్కిన తర్వాత నువ్వు ఎంత జాగ్రత్తగా ఎదుటోడొచ్చి గుద్దొచ్చు. there is always risk of you being meeting with accident. What I am trying to say is options, policy options rendu. See, neither me a military man, he is a military man. See, they will be taking a decision, but as an analyst what I feel is I weigh the options. ఎప్పుడో ఒకసారి తమ్ముడు మంచి అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు మనం హిట్ చేయలేదనుకో, నేను చెప్తున్నాను,
మూలాలని ఒక నాయకుడిని కొడితే చాలా మంది కింద పడిపోతారు. టెర్రరిస్ట్తో పాటు టెర్రరిజాన్ని కూడా, అది ఇంకో డిబేటు. టెర్రరిస్ట్ మసూద్ అజార్ని చంపిన తర్వాత మసూద్ అజార్ రారా అంటే చాలామంది రావచ్చు. దాన్ని ఎట్లా ఆపాలనేది దానికి ఇంకో స్ట్రాటజీ ఉంటుంది. టెర్రరిస్ట్ వేరు, టెర్రరిజం వేరు. అంటే ఒక సైద్ధాంతిక మానసికంగా వచ్చిన దాన్ని ఏ విధంగా చంపాలి, డీరాడికలైజేషన్ ఏ విధంగా చేయాలి, మిగతా టెర్రరిస్టులు పట్టుకుండా ఏం చేయాలనేది నెక్స్ట్ డిబేటు. ఫస్ట్ డిబేట్ ఏంటంటే వాడు అంతా దాంతో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది మన దగ్గర మసూద్ అజార్ అనే వాడి మీద. వాడిని మనం స్పేర్ చేయకూడదు. స్పేర్ చేయకుండా వాడిని ఎలిమినేట్ చేయడం ద్వారా పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ ఆల్సో విల్ ఫీల్ హ్యాపీ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ హిమ్ ఎనీథింగ్ టు హిమ్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సిచ్యువేషన్స్ లో సార్ 2030 కల్లా ఇండియా విల్ బి టాప్ 3లో ఎకనామికల్ కంట్రీలో వరల్డ్ లో ఉంటుందని తెలుసు మనకి. ఫస్ట్ 3 ర్యాంక్స్ లో పాకిస్తాన్ టాప్ 10 లో ఉంటుంది సార్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పాకిస్తాన్ టాప్ 10 లో ఉంటుంది సార్. ఒకటే నిమిషం పాకిస్తాన్ టాప్ 10 ఎకనామికల్ కంట్రీగా ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఇది చేసి సార్ చెప్పిన చేసి ఏదైనా నెగిటివ్ ఏదైనా ప్రాబ్లం అవుతే 20 years బ్యాక్ వెళ్ళిపోతాం సార్. అది ఆలోచించట్లేదు. ఇప్పుడు మన పాపులేషన్ ఇలానే పెరుగుతుంది. సతీష్ గారు, నిన్న ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రతిపాదన చేశారు, మేము చర్చలకు సిద్ధం, పుల్వామా అటాక్కి సంబంధించి ఒక చిన్న ఆధారం ఉన్నా సరే మాకు సమర్పించండి, వీఆర్ రెడీ ఫర్ టాక్స్ అని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఇండియా చర్చలు, ఇమ్రాన్ ఖాన్ అడిగినట్టుగా చర్చలకు వెళ్ళాలా, లేకపోతే మళ్ళీ అగ్రెషన్ బాలాకోట్ తరహాలో మళ్ళీ ఇంకా ఇదే స్థాయిలో అగ్రెషన్తో ఉండాలని కనగంటి రమేష్ గారు అంటారు. అవును సార్, అగ్రెషన్ అండ్ నెగోషియేషన్. ఇప్పుడు పాకిస్తాన్లో పెద్ద దురదృష్టం ఏంటంటే సార్, వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చేసాక ఎంత డెమోక్రసీ ఉన్నా డెమోక్రసీ స్టేక్లో ఉంటుంది ఎప్పుడైనా. పాకిస్తాన్లో 3 ఉన్నారు సార్, 3 సపరేట్ సార్. ఈ 3 కలిసి పనిచేయరు సార్. 1 పాకిస్తాన్ గవర్నమెంట్, 2 పాకిస్తాన్ మిలిటరీ, 3 పాకిస్తాన్ సపోర్టెడ్ టెర్రరిస్ట్. మిలిటరీ అండ్ టెర్రరిస్ట్ వర్క్ టుగెదర్ సార్. వీళ్ళకి సపోర్ట్ గా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ లో గవర్నమెంట్ డమ్మీ కదా ఇప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ డమ్మీ సార్. ఇప్పుడు నెగోషియేషన్ చేయాలి అంటే, ఇప్పుడు చర్చకు మాట్లాడాలి అంటే ఎవరు వచ్చారు సార్? ఇమ్రాన్ ఖాన్ గారు వచ్చారు, గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ పీస్ టాక్స్ అని చెప్పి ఇండియాలో మాట్లాడుకుంటారు. కానీ గవర్నమెంట్కి సంబంధం లేకుండా, గవర్నమెంట్ నెగోషియేషన్ లేకుండా పాకిస్తాన్ ఆర్మీ చేసే పనులు వాళ్ళు చేస్తారు కదా సార్. మళ్ళీ ఇక్కడ సొల్యూషన్ ఏంటి? ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే మోడీ గారు కరెక్ట్ చేశారు. ఏం చేశారంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. ఎప్పుడైతే మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తారో గవర్నమెంట్, పాలిటీషియన్స్, సివిలియన్స్ చర్చలు అసలు మాట్లాడద్దు. అసలు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉంది కదా సార్. వాళ్ళు ఏం చేయాలి? చర్చలు వద్దంటారు, ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ గారితో చర్చలు చేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. పాకిస్తాన్లో మాట్లాడొద్దు, ఇండియాలో మాట్లాడొద్దు, వేరే కంట్రీలో వెళ్ళి మాట్లాడండి, లేకపోతే యునైటెడ్ నేషన్స్లో వెళ్ళి మాట్లాడండి. కానీ ఇక్కడ పనులు మాత్రం ఇక్కడ ఆగవండి. ఇది అవుతూనే ఉంటాయి. రెండు ఒకటేసారి రెండు ఒకసారి అవుతాయి. ఎందుకంటే రెండు సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నారు కాబట్టి. రెండు సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో సి నా పాలసీ ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లెట్స్ సే, వై నాట్ అనుకుందాం, నేనే ప్రధానమంత్రిని అనుకుందాం. నా ముందర పాలసీ ఆప్షన్స్ ఏంటంటే, ఒక పక్కన నా ఫ్రెండు, నా ప్రక్కన నా కౌంటర్ పార్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు చర్చలకు పిలిచారు కదా, తప్పనిసరిగా చర్చలు ఓపెన్ చేస్తాను, నేను నెగోషియేషన్స్ ఓపెన్ చేస్తా. నా విదేశాంగ మంత్రిని చైనా పంపిస్తా, నా డిఫెన్స్ మినిస్టర్ని మిగతా పశ్చిమాసియా దేశాలకు పంపిస్తా, నా మిగతా ఎన్వాయిస్ని, నాకున్న చాలామంది 196 దేశాల్లో మన ఇండియన్ ఎంబసీస్ ఉన్నాయి, వాళ్ళందరినీ ఎవరెవరితో సంప్రదింపులు జరపాలో, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలో నేను ఆల్రెడీ హింట్ ఇచ్చేస్తా. ఇదంతా జరుగుతూనే ఉంటుంది, డెమోక్రటిక్గా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏముంటుంది, మా దేశంలో చాలామంది టెర్రరిస్టులు ఉండటం మూలాన మా దేశంలో 70,000 మంది చనిపోయారు గత 4-5 ఏళ్లలో అని అంటుంది కదా. పాకిస్తాన్కి ఎనిమి ఎవరు? టెర్రరిజం కదా. మరి అమెరికాకి ఎనిమి ఎవరు? టెర్రరిజం కదా. మిగతా దేశాలన్నిటికీ ఎనిమి టెర్రరిజం కదా. ఆ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కడున్నాయి? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ద్వారా మనం ప్రపంచానికి మొత్తం తెలుసు కదా. అబోతాబాద్ ఉసామా బిన్ లాడెన్ చచ్చాడని, చంపింది ఎవరు? అమెరికా వాళ్ళు కదా, పాకిస్తాన్ భూభాగం కదా. సో నేనేమంటానంటే, నేను ఏం మాట్లాడను, నేను నా సీక్రెట్ టీమ్స్ని పంపించి ఇజ్రాయలీ తరహాలో 1972 మ్యూనిక్ ఒలింపిక్స్లో ఇజ్రాయలీ అథ్లెట్స్ని పాలస్తీనియన్స్ ఆ రోజు చంపారు. వాళ్ళని ఎత్తికి పట్టుకొని ఖండాంతరాల్లో ఎక్కడున్నా పట్టుకొని వాళ్ళకి 15 ఏళ్ళు పట్టింది. 15-20 ఏళ్లలో ఈ విషయంలో ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ ఇస్తుందా? అసలు ఈ విషయంలో ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటాను, కానీ నేను ప్రపంచానికి చెప్పను. నేను ప్రధానమంత్రిని, నా పాలసీ ఇది. 100% ఇజ్రాయెల్ సపోర్ట్ తీసుకుంటా, కానీ ఇజ్రాయెల్ టెక్నాలజీ వాడతా, కానీ ఇజ్రాయెల్తో చెలిమి చేయను నేను, ఇది ఓపెన్గా. ఎందుకంటే ఇజ్రాయెల్కి శత్రువులు ఎక్కువ ఉన్నారు. సో నా జాతి భద్రతను కాపాడుకోవటంలో నేను ఐ విల్ యూజ్ ఎవ్రీథింగ్ అట్ స్టేక్. నాకు నా జాతి ఇంపార్టెంటు, నా దేశం ఇంపార్టెంట్. కాబట్టి నేనేం చేస్తానంటే నెగోషియేషన్ చేస్తానే ఎలిమినేషన్ చేస్తా. ఎలిమినేషన్ ఎట్లా చేస్తాను?
ప్రెసిడెంట్ గైడెడ్ మిసైల్స్ కావాలంటే వాడతా, జీరో టాలరెన్స్ వాడతా, నో నెగోషియేషన్ విత్ టెర్రరిస్ట్. కానీ ఎప్పుడైతే మీరు ఎయిర్ స్ట్రైక్ చేస్తారో అప్పుడు పాకిస్తాన్ చర్చలు ఆపేస్తుంది, మళ్ళీ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసే మళ్ళీ ఎయిర్ స్ట్రైక్ చేసే సింపుల్ నాన్ మిలిటరీ యాక్షన్ చెప్తాము, టెర్రరిస్ట్ గ్రూప్స్ మనం అంటే టెర్రరిస్ట్ గ్రూప్స్ చేస్తున్నాం, వాళ్ళు మిలిటరీ ఇన్స్టాలేషన్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తారు, అప్పుడు మనం దాన్ని తిప్పుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, మధ్యలో సమిత లేదు మన ఆర్మీలో ఫోర్స్ కదా. చాలా మంచి అద్భుతమైన పాయింట్ కొట్టావు భరత్. ఇక్కడ నాకు ఏమంటే నువ్వేమన్నావు అంటే, సార్ ఇండియానేమో నాన్ మిలిటరీ యాక్షన్ చేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ని ఎలిమినేట్ చేస్తుంది, పాకిస్తాన్ వాళ్ళు అట్లా చేయకపోవచ్చు, వాళ్ళు వచ్చి మన సివిలియన్స్ని కానీ మన మిలిటరీ కానీ కొట్టచ్చు కదా, అప్పుడు ఫుల్ బ్లోన్ వార్ అయ్యే అవకాశం ఉంది కదా అని మీరు అంటున్నారు. తమ్ముడు, పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, మన దగ్గర న్యూక్లియర్ ఉంది. ఫుల్ బ్లోన్ వార్, ట్రెడిషనల్ వార్ 21st సెంచరీలో జరగదు. స్కిర్మిషెస్ అంటారు, లేకపోతే ఎల్ఐసి అంటారు. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్. లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్స్ జరిగే అవకాశం ఉన్నాయి, కానీ అప్పటికి ఇంటర్నేషనల్ ప్రెజర్ వచ్చేసి పాకిస్తాన్ మీద తప్పనిసరిగా చర్చలకు చచ్చినట్టు వచ్చి కూర్చుంటుంది అది. ఎందుకంటే రావాల్సిన డబ్బులు అమెరికా వాడికి ఫుల్గా ఆపుతాడు, లేకపోతే మిగతా వాళ్ళు వెస్ట్ ఏషియన్ కంట్రీస్ వాళ్ళు ఆపుతారు. ఇవన్నీ చేయడం మూలాన వీఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, వీఆర్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ బార్గెనింగ్. India has been a democratic secular republic of India for the last 70 years, never been to military rule or mullah rule, whereas Pakistan has gone to military coup and mullah rule a number of times. The whole international community knows about what Pakistan is all about. ఇప్పుడు రమేష్ గారు చెప్పిన ఆప్షన్ అది వర్కౌట్ అవుతుందా సార్? ఐడియలిస్టిక్ గా ఉంది సార్. ఒకటి చూసుకుంటే కంప్లీట్ రియలిస్టిక్ అసెస్మెంట్. ఆయన వేర్ ఇస్ ఐడియలిజం, టెల్ మీ ఇన్ దిస్. చెప్తాను సార్. ఐ వాంట్ టు లిసన్. ఐడియలిస్టిక్ అంటే సార్ పాయింటే టైటిల్ సార్, అది సింపుల్ సార్. సార్ ఇప్పుడు చర్చలు కూర్చుంటారు సార్, చాయ్ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు సార్, స్ట్రైక్ జరుగుతూ ఉంటాయి సార్. స్ట్రైక్ ఆపేస్తే ఎందుకు సార్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉంటుంది? ఆ పాకిస్తాన్ మీద వెళ్ళి కూర్చొని మాట్లాడండి అని చెప్పి స్ట్రైక్ ఎవరి మీద చేస్తున్నాం మనం పాకిస్తాన్ మిలిటరీ టెర్రరిస్ట్ మీద చేస్తున్నాం. టెర్రరిస్ట్ ఈజ్ సపోర్టెడ్ బై ఎవరు? పాకిస్తాన్ సార్. పాకిస్తాన్ మిలిటరీ సపోర్టెడ్ సార్. వీళ్ళిద్దరు ఎవరు మాటినారు? పాకిస్తాన్ గవర్నమెంట్ మాటినారు. నాకు అర్థం, మీ పాయింట్ నాకు అర్థం. సో ఇప్పుడు మనము శ్రీలంక మీద లేదా చైనా మీద లేకపోతే రష్యా మీద చేయట్లేదు, ఇక్కడ చేస్తుంది పాకిస్తాన్. రమేష్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఏమనిపిస్తుంది? ఈ ఉద్రిక్తతలు పెరుగుతాయా లేకపోతే చల్లారుతాయా? ఉద్రిక్తలు గ్యారంటీగా ఇప్పుడు తగ్గే పరిస్థితి అయితే లేదండి. చల్లారతం అయితే ఉండదు, పెరుగుతూనే ఉంటుంది. చల్లార్చకూడదు అని కూడా అంటారా మీరు? చల్లార్చాలి, చల్లార్చడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, కానీ ఆన్ అండ్ ఆఫ్ జరుగుతూనే ఉంటాయి. ఒకటి మనం ఎంత చెప్పుకున్నా వాస్తవం మాట్లాడుకుందాం భరత్ గారు. మనకి ఎలక్షన్స్ టైం రైట్, అక్కడ ఏదో లోకల్ ఎలక్షన్స్ ఏదో ఉన్నట్టున్నాయి పాకిస్తాన్లో, ఏదో ఉన్నాయి. వాళ్ళ పబ్లిక్ని ఆయన అడ్రస్ చేయాలి ప్రధానమంత్రి. మన ప్రధానమంత్రి మనకి బాధ్యుడు. సో ఇది ఎలక్షన్స్ కోసమే చేస్తున్నారా అంటే కాదు, ఖచ్చితంగా 100%. కొంతమంది ఇప్పుడు ఎలక్షన్ గురించి చేస్తున్నారు సార్. ఇంకా చాలా మంది చాలా దుర్మార్గంగా కూడా మాట్లాడుతున్నారు, ఏమని కావాలని మనోళ్ళు చేపించారని, అదని దుర్మార్గం అది. సో అంటే బట్ ఎలక్షన్ ఉంది కాబట్టి స్ట్రైక్ చేశారు అనే వాళ్ళు ఉన్నారు. ఐ టెల్ యూ వన్ థింగ్, వానరాకడ ప్రాణం పోకడ ఎవరికి తెలియదని ఒక సామెత ఉంది తెలుగులో. అట్లానే ఈ టెర్రరిస్టులు ఎప్పుడు కొడతారో ఎందుకు కొడతారో వాళ్ళు టైం అండ్ ప్లేస్ని చూస్ చేసుకుంటారు. మనం 99 విజయాలైనా కానీ మన బయట రావు. ఏది మన ఫోర్సెస్ ఒక్క తప్పు జరిగితే మన బయటకు వస్తుంది. వాళ్ళకి ఒక్కసారి స్ట్రైక్ చేసినా మనల్ని ఎక్కువ మంది గాయపరుస్తారు. సో అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, నెగోషియేషన్ చేస్తానే చైనాతో, పాకిస్తాన్తో, మిగతా ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో ఎలిమినేషన్ అనేది ఆగకూడదు అంట నేను. టిల్ ద లాస్ట్ టెర్రరిస్ట్ ఈస్ డెడ్. ఇది ఒక పాయింట్ ఆపరేషనల్గా. స్ట్రాటజిక్గా ఇంకోటి 2 వ్యూహాలు ఉన్నాయి భరత్ గారు. ఒకటేమో ఇమ్మీడియట్గా చేయాల్సిన వ్యూహం, మిలిటరీ వ్యూహం ఏంటి. రెండోదేమో దీర్ఘకాలికంగా చేయాల్సిన వ్యూహం ఏంటి. ఒకటేమో ఆపరేషనల్ ఆర్ టాక్టికల్ మెథడ్, ఇంకోటేమో స్ట్రాటజిక్ మెథడ్. స్ట్రాటజిక్ అంటే లాంగ్ టర్మ్లో. ఈ రెండు చేయాలి. ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు సమయాభావం వల్ల తర్వాత ఇప్పుడు ఇంకోసారి మాట్లాడుకుందాం. నేనేమంటానంటే, ఇప్పుడు చైనాని మనము ఎంగేజ్ చేయాలి, పాకిస్తాన్ని నొక్కాలి అంటే చైనాని జాగ్రత్తగా మనం ఎంగేజ్ చేయడం ద్వారా చైనాకు ఉన్న ఆప్షన్స్ ఏంటి, చైనాకి వచ్చే లాభాలు ఏంటి, ఇండియాతో చెల్లిమి చేయడం ద్వారా, పాకిస్తాన్తో చెల్లిమి చేయడం ద్వారా దానికి వచ్చే దెబ్బలు ఏంటనేది మీరు అనొచ్చు. చైనాకి తెలియదా అని, చైనాకి తెలుసు. కానీ మనం ఇంకొకసారి ప్రెజరైజ్ చేసి ఎలిమినేషన్ మెథడ్ని మట్టికి ఆపకుండా న్యూట్రలైజ్ చేసి జీరో లిక్విడేషన్ చేయాలి. ఇంకొకటి మాట, మన సోషల్ మీడియా మానిటరింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ చాలా తెలివిగల దేశం. అది దానికి ఏంటంటే అది వక్రబుద్ధులు ఉన్నాయి దానికి. స్పోర్ట్స్ డు నాట్ బిల్డ్ క్యారెక్టర్, ది రివీల్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇది స్పోర్టింగ్ టెలినాలో. సో
వాళ్ళు ఆన్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో పాకిస్తాన్ అందరికీ తెలుసు. సోషల్ మీడియాని జాగ్రత్తగా వాడుకుంటాం మనము. సోషల్ మీడియాలో ప్రాపగాండాని, రూమర్ మాంగింగ్ని తగ్గించుకుంటా సైబర్ స్పేస్లో కూడా కాపాడుకోవాలి. ఇండియా హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఆన్ కోస్టల్ ఫ్రంట్ 7,516, ఆన్ ద ల్యాండ్ ఫ్రంట్ which is 15,000 kilometers, also in the cyber front. ఈ మూడిట్లో చూసుకుంటా మనం ముందరకెళ్ళాలి. సతీష్ గారు ఏం చేయాలి ఇప్పుడు? సార్ యాజ్ అ సివిలియన్ గా అంటే ఇది ఇండియాలో భారతదేశ పరంగా ఇమ్మీడియట్ గా చేయాల్సింది ఏంటి, లాంగ్ టర్మ్ లో చేయాల్సింది కొంచెం బ్రీఫ్, ఎందుకంటే మనకి బ్రీఫ్ గానే చెప్తాను సార్. ఇమీడియట్ గా నేను ముందు చెప్పినట్టు ఫస్ట్ సివిలియన్ సార్. ఆర్టికల్ 51A అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఒకటి అంటుంది సార్, ఫండమెంటల్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు డిఫెండ్ ఇండియా వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో అని అంటారు. ఇప్పుడు మనం ఏంటంటే ప్లీజ్ ఫాల్స్ ప్రాపగండా, పాకిస్తాన్ ఈజ్ యూజింగ్ సోషల్ మీడియా, దీన్ని యూజ్ చేయకుండా ఫాల్స్ ప్రోపగండాలో పడకుండా మన ఇండియాని సపోర్ట్ చేస్తూ, మన మిలిటరీని సపోర్ట్ చేస్తూ మనం వినాల్సిన ముగ్గురు మాటలే. ఒకటి ప్రైమ్ మినిస్టర్ మాటలు, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, ఒకటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఈ ముగ్గురు మంత్రులు ఏం చెప్తారు వింటూ, వాళ్ళు ఏం చెప్తారు అఫీషియల్గా చెప్పినవే వింటూ ముంగడు వెళ్దాం. రెండు, గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సార్ చెప్పినట్టు ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఇంటర్నేషనల్ ఇప్పటి వరకు మోడీ ఏ కంట్రీస్లో వెళ్ళారు, ఇప్పుడు ఛాన్స్ వచ్చి దానికి యూజ్ చేసుకునేది. అందరికీ కాల్ చేసి చైనా మీద ఒత్తిడి పెట్టడము, యునైటెడ్ నేషన్స్ మీద ఒత్తిడి పెట్టడము, ఇజ్రాయెల్కి ఇన్విజిబుల్గా సపోర్ట్ చేయడము జరగాలి. మూడు, పాలిటిక్స్ అండ్ పొలిటీషియన్స్ ప్లీజ్ మిలిటరీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మీరు దీన్ని పొలిటైజ్ చేయొద్దు. మీరు 22 ఎంపీలు గెలుస్తారు లేదా దీన్ని పొలిటైజైజ్ చేస్తారు అనే మాటలు మాట్లాడొద్దు. అనే మాటలు మాట్లాడితే దాన్ని ఎంబడే డిలీట్ చేసేయండి ఫేస్బుక్ నుంచి. న్యూస్ ఛానల్ కూడా ఇవి పబ్లిష్ చేయకుండా ఉండాలని నేను కోరుకుంటాను. ఇండియన్ మిలిటరీకి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే భరోసా. మనమందరం ఉన్నాము, టెరిటోరియల్ ఆర్మీ అని అంటారండి, అందరం టెరిటోరియల్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. మనం బ్యాక్ ఎండ్గా మిలిటరీలో ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్దాము. ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏముంటాయో తెలియదు. సో అందరం కూడా సైలెంట్గా వార్ జరగదని అనుకుందాము, వార్ జరగకుండా ఎలా ట్యాకిల్ చేయాలో అనే విషయాలను గుర్తుపెట్టుకొని ముంగట్ వెళ్దామని అంటానండి. రమేష్ గారు కన్క్లూడ్ చేయండి. So I wanted to conclude by saying this: India has to stand united across the political parties, caste, communal, creed, and also tell the whole world that అంటే అది ఇప్పుడున్న స్థితిలో సాధ్యం అవుతుంది. 2 నెలల్లో ఎలక్షన్స్ అట్లా కాదు. ఒక భారత ఇప్పుడు ఇవాళే ఇప్పుడు నరేంద్ర మోడీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీని తిట్టుకుంటూ బీజేపీ జరుగుతూనే ఉంటుంది సార్, అది జరుగుతూనే ఉంటుంది. ఈ టైంలో అది మంచిది. ఎలక్షన్స్ ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే ఎట్లా ఉంటుంది, అది కూడా జరగచ్చేమో చెప్పలేము. ఇప్పుడు యుద్ధం కొద్దిగా ఎస్కలేట్ అయింది అనుకోండి, ఇట్లా నీ కొన్నాళ్ళు ఎలక్షన్స్ పోస్ట్ పోన్ కావచ్చు, ఎందుకంటే అది మన చేతిలో పనే. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సో బిజీ విత్ అదర్ ఇష్యూస్, నేషన్ ఈజ్ అట్ వార్, కాబట్టి లెట్స్ పోస్ట్ పోన్ ఎలక్షన్స్ అనొచ్చు. సో కాబట్టి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే సార్, తమ్ముడు చెప్పినట్టు కూడా నేను అంత ముందు కూడా చెప్పాను, సోషల్ మీడియా స్పేస్ని, సైబర్ స్పేస్ని, కోస్టల్ స్పేస్ని, ల్యాండ్ స్పేస్ని కాపాడుకుంటా మన ఇంటిగ్రేషన్తో దేశం ఒకటి, ఐఎమ్ ఫర్ ద నేషన్, వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అనే ఒక డిక్టేటర్. థ్యాంక్ యూ కనగంటి రమేష్ గారు, పెండాల సతీష్ గారు. మొత్తానికి ఇప్పుడు దేశం అంతా ఐక్యంగా ఉండాల్సిన సమయం ఇది. రాజకీయాలు, పార్టీలు అన్నీ కూడా పక్కన పెట్టాల్సిన సమయం ఇది. దేశమంతా కూడా మన భద్రతా బలగాలకు అండగా నిలవాల్సిన సమయం అయితే ఖచ్చితంగా ఇదని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి V6 స్పెషల్ లైవ్ డిబేట్. స్టే ట్యూన్ టు V6.